సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రతి దినం కనీసం 2-3 అధ్యాయులైన చదవండి. ఈ సంవత్సరం లోపు కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో దినం వెంబడి దినం క్రమం తప్పకుండా వాక్యాన్ని ధ్యానించండి. అవును, నిన్నటి దినం ఆరాధనలకు వెళ్ళొచ్చారా? సేవకులను బలపరిచి ఏ వాక్యం ద్వారా మీతో మాట్లాడారు? కింద కామెంట్ బాక్స్లో రాయండి. ప్రాముఖ్యంగా మన సెంట్రల్ మందిరం నుండి 4 దివ్యమైన వర్తమానాలు, నేను కృంగదీయటానికి సాతాను నీ మీద వేసే 5 అగ్నిబాణాలు వినండి. మంత్రాలకు చింతకాయలు రాలతాయా సెకండ్ సెషన్లో, దేవునికి ఎవరు స్నేహితులు కాగలరు, దివ్యమైన వర్తమానాలు వినండి, ఆశీర్వదించబడండి. మంచిది. ఈరోజు ప్రాముఖ్యంగా దైవజనులు దీవెని అన్న మన సెంట్రల్ మందిరానికి వస్తూ ఉన్నారు. ఉదయం 9:30 నుండి 12:30 వరకు దైవజనులు మన మధ్యలో ఉంటారు. రాగలిగిన బిడ్డలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఓ గమనిక, లైవ్ అందించబడదు కొన్ని అనివార్య కారణాలను బట్టి. ప్రాముఖ్యంగా ఈరోజు రాత్రి రేపు రాత్రి నందిగాం టౌన్లో మీటింగ్స్కి వస్తూ ఉన్నాం. మహిమకరంగా జరిగించేటట్లు ప్రార్థించండి. మీరు ఎరిగిన వాళ్ళందరికీ ఈ సమాచారం షేర్ చేయండి. కుటుంబాలుగా కూడిరండి. గొప్ప ఉద్యోగాన్ని నందిగామ పట్టణంలో మన కనులారా చూసి దేవుని మహిమపరచుదుంగాక. ఆమేన్. మంచిది. ఈ దినం ఏ సందేశం ఇవ్వాలి అని ప్రభు సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఈ వర్తమానం మీతో యూట్యూబ్లో ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ వింటున్న వేలాది కుటుంబాలతో ఈ సందేశం పంచుకోమని నా హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పురికొల్పాడు. ఏంటయ్యా వర్తమానం? చూడండి, కీర్తనల గ్రంథం 30వ కీర్తన 11వ చరణం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దావీదు తన గతకాలపు చేదైన అనుభవాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ గత కాలంలో తను ఎలా ఉండేవాడు, ప్రస్తుత కాలంలో తను ఎలా ఉన్నాడు, గతం ప్రస్తుతం ఈ రెండిటిని సరిపోలుస్తూ వ్రాసిన అద్భుతమైన కీర్తన. గత కాలాలలో అనేక విషయాల నిమిత్తమై అంగలారుస్తూ వచ్చేవాడు. ఆ కృపగల దేవుడు దావీదు ఏ ఏ విషయాల్లో గత కాలాల్లో అంగలార్చాడో ఆ అంగలార్పంతా నాట్యంగా దేవుడు మారుస్తూ వచ్చాడట. అదే ఈ కీర్తనలో అంటాడు. అంగలార్పు అనే తెలుగు పదాన్ని అంగల ప్లస్ ఆర్పు అంటారు. అంగల ప్లస్ ఆర్పు. అంగల అంటే 2 అర్థాలు. ఒకటి, అంగిట్లో నుంచి, హృదయపు లోతుల్లో నుంచి పెళ్ళుబుకే దుఃఖం. ఆ దుఃఖాన్ని ఎవ్వడూ ఆర్పలేడు. ఆర్పలేనంత హృదయ తీవ్రతతో ఏదైనా ఒక విషయం కొరకు ఒక వ్యక్తి ఏడిస్తే, ఇంకో మాటలో చెప్పాలంటే అవయవాలు, అంగాలన్నీ కదిలేటట్లుగా, అరిపాదం నుండి నడినెత్తి వరకు అంగాలన్నీ కదిలేటట్లుగా ఏదైనా ఒక విషయం కొరకు ఒక వ్యక్తి విలపిస్తే ఆ విలాపానికి ఎవ్వడూ ఆర్పలేని స్థితిలో ఉంటే దాన్ని అంగలార్పు అని అంటారు. దావీదు అవయవాలన్నీ కదిలిపోయేటట్లుగా, దావీదు గుండెల్లో నుంచి దుఃఖం పెళ్ళుబుకేటట్లుగా అనేక విషయాల నిమిత్తమై ఏడ్చాడు. పుట్టిన నాట నుండి తన జీవితంలో తనకెదురైన అనేక శ్రమల మధ్యలో అంగలారుస్తూ వచ్చాడు. ఆయన అంగలార్పు ఎంత తీవ్రమైనదో తెలుసా? ఒక స్థలంలో అంటాడు,
నా కన్నీళ్ళే నాకు అన్నపానాలయ్యాయి అంటాడు. ఏంటి? నా కన్నీళ్ళే నాకు అన్నపానాలయ్యాయి అంటాడు. నేను అనుకుంటా, అన్నం దగ్గర కూర్చున్నాడు, అన్నం కలుపుకుంటున్నాడు, బ్రతకాలి కాబట్టి తినాలి కదా. కానీ పరిస్థితులేమో తినటానికి సహకరించని పరిస్థితి. భోజనం దగ్గర కూర్చునేటప్పుడు కూడా పుట్టెడు దుఃఖంతో కూర్చొని ఉంటాడు. ఆ అన్నం కలుపుకునేటప్పుడు ఆ కలుపుకునే అన్నంలో కన్నీళ్లు పడి ఉంటాయి. ఆ కన్నీళ్లు కలిపిన అన్నంనే తింటూ నా కన్నీళ్ళే నాకు అన్నపానాలు అయిపోయాయి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో తను తృణీకరించబడిన స్థితి కానీ, సౌలు చేత తరమబడిన స్థితి కానీ, తన ఇంటి వారు తన చిన్నచూపు చూసిన స్థితి కానీ, ఒకటేంటి, ఎన్నో విషయాల నిమిత్తమై దావీదు గుండెల్లో నోటి మాటలతో చెప్పలేనంత అంగలార్పు. విన్నారా? ఆ అంగలార్పు దినాలు కొనసాగుతూ ఉండగా ఒకరోజు అంగలార్చిన దావీదునే అందలమెక్కించాడు దేవుడు. అంగలార్చిన దావీదునే అందలమెక్కించాడు దేవుడు. అందలమెక్కించిన తర్వాత తాను రాజై పట్టాభిషేకం చేయబడిన తర్వాత యెహోవా మందసాన్ని తీసుకొద్దామని ఆ మందసాన్ని తీసుకొచ్చే పరంపరలో మందసము ఎదుట ఎఫోదు ధరించిన వాడై శక్తి కొలది నాట్యమాడాడు. శక్తి కొలది నాట్యమాడాడు. ఎందుకు శక్తి కొలది నాట్యమాడాడు? ఎందుకో చెప్పంటావా? ఈ యెరూషలేము వీధుల్లోనే కదయ్యా నేను ఏడుస్తూ తిరిగింది. ఈ యెరూషలేము వీధుల్లోనే కదయ్యా నేను తలంచుకొని బ్రతికింది. ఈ యెరూషలేము వీధుల్లోనే కదయ్యా నేను అంగలారుస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ యెరూషలేము వీధుల్లో అంగలారుస్తూ, విలపిస్తూ, ప్రలాపిస్తూ నా కర్మ, నన్నెందుకు దేవుడు పుట్టించాడు అని ఏ వీధిలో నేను అంగలార్చానో అదే వీధులు గుండా ఈరోజు నన్ను రాజుగా ఊరేగిస్తున్నావే, ఈరోజు నన్ను రాజుగా నేను నిలవబెట్టావే అని దేవుని సన్నిధిలో నాట్యమాడుతున్నాడు వీధుల్లో. ఎందుకు నాట్యమాడుతున్నావయ్యా? నా దేవుడు నా అంగలార్పును నాట్యంగా మార్చాడు. తమ్ముడు, చెల్లి, ఎందుకో దేవుడు నా హృదయాన్ని పురికొల్పి గడిచిన కొన్ని దినాల నుంచి ఈ వర్తమానం, ఈ దినం పంచుకోమని నా ప్రభు నా హృదయాన్ని పురికొల్పాడు. నీ జీవితంలో కూడా ఏదైనా ఒక విషయం కొరకు కొన్ని దినాల నుంచి అంగలారుస్తున్నావా? కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నావా? ఏంటి చుట్టూతా ఉన్న పరిస్థితులు? ఏంటి అనారోగ్యం? ఏంటి ప్రజల చేత నాకు ఈ అవమానం? ఏంటి పిల్లల పరిస్థితి? ఒకటి కాదు, సమస్యల చట్రంలో, సమస్యల వలయంలో చిక్కుకొని ఎవరు ఆర్పలేనంత హృదయపు లోతులో నుంచి పెళ్ళుబుకే దుఃఖంతో గడిచిన రాత్రి కూడా ఏడ్చి 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 నీ తలదిండు తడిచిపోయింది కదూ. ఏడ్చి ఏడ్చి తలనొప్పి వస్తుంది కదూ. ఏడ్చి ఏడ్చి గుండె దడదడ కొట్టుకుంటుంది కదూ. అంగలారుస్తూ ఉన్నావు కదూ. తమ్ముడా, చెల్లి, ప్రియమ్మా, ప్రియన్నా, ప్రభువును నీ దేవుని ఎరిగిన దైవజనుడిగా చెప్తున్నాను. ఏ విషయంలో ఈరోజు నువ్వు అంగలారుస్తున్నావో అదే విషయంలో నీవు నాట్యమాడేటట్లుగా ఒక వింతైన కార్యం దేవుడు నీ పట్ల తప్పకుండా జరిగిస్తాడు. నిరీక్షణ కలిగి ఉండు. ఏ వీధులు గుండా ఏడ్చుకుంటూ తిరిగావో, ఏ వీధులు గుండా కన్నీళ్లు కారుస్తూ వచ్చావో, ఏ ప్రజల మధ్యలో తలెత్తుకోలేక అవమాన భారంతో కృంగిపోతూ వచ్చావో, ఏడ్చిన వీధుల్లోనే, అంగలార్చిన వీధుల్లోనే నన్నే నాన్న దేవుడు ఎలా నిలవబెట్టింది, నా బ్రతుకుని నా దేవుడు ఎలా ఆశీర్వదించింది, ఎంత వింతైన రీతిలో నా దేవుడేనా నన్ను ఎలా బలపరిచింది అని నీ స్థితి చూసి నువ్వు మురిసిపోయేటట్లుగా ఎక్కడ ఏడ్చావో, ఎక్కడ అంగలార్చావో అక్కడే నాట్యమాడే దినాలు నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏడవకో,
దుఃఖపడకో. ఈ బ్రతుకు బ్రతికే కంటే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే బాగుండు అని అనుకోకు. ఒకరోజు వస్తుంది, నీ అంగలార్పును నాట్యంగా దేవుడు మారుస్తాడు. నిజమే, అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు నీవు ఆరాధించే నజరేయుడైన యేసుక్రీస్తు. బైబిల్లో ఓ రోజు యాకోబు అంగలారుస్తున్నాడు. ఎందుకు అంగలార్చాడో, ఆ అంగలార్పు కారణం ఏంటో లేఖనాల్లో మనం చూస్తే ఆదికాండం 37వ అధ్యాయం చూడండి. 37వ అధ్యాయం 34వ వచనం నేను చదువుతాను. 34వ వచనం. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తమై అంగలార్చుచుండగా. ఈ అంగలార్పు ఒకరోజు కాదు. వెనక బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా మీరు చూస్తుంటారు కదా. ఈ అంగలార్పు ఒకరోజు కాదు, అనేక దినముల నుంచి అంగలారుస్తూనే ఉన్నాడు. ఏమని? తన కుమారుని గురించి ఒక వార్త విన్నాడు. ఏ కుమారుడు? తన ప్రాణానికి ప్రాణం, తన ప్రాణంతో పెనవేయబడిన కుమారుడు యోసేపును గూర్చి యాకోబు ఒక వార్త విన్నాడు. యోసేపు యాకోబుల జీవితం చదివినప్పుడెల్లా, యోసేపు తోబుట్టువుల జీవితం చదివినప్పుడెల్లా నాకు పుట్టెడు దుఃఖం వస్తుంది. ఆ తండ్రి కొడుకుల ఆప్యాయత, ఆ తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న బంధం. తన కొడుకును గూర్చి ఒక వార్త విన్నాడు. తన ప్రాణానికి ప్రాణం అని పిలువబడిన యోసేపును గూర్చి ఒక వార్త విన్నాడు. ఏంటి? యోసేపును క్రూర మృగాలు చీల్చేశాయి, యోసేపు చచ్చిపోయాడు అన్న వార్త విన్నాడు. అనేక దినాలు నా యోసేపా, నా యోసేపా, అయ్యో నా యోసేపా, నీకు ప్రతిగా నేను చచ్చిపోతే బాగుండు కదా అని ఎవ్వరూ ఆర్పలేనంతగా అనేక దినాల పాటు ఏడ్చారు. ఎందుకు? తన కొడుకు చనిపోయాడు అన్న మరణ వార్త విన్నాడు. ఒకసారి నా వైపు చూడండి అమ్మా. ఆ రోజుల్లో యాకోబు యోసేపు కోసం ఏడ్చినట్లుగా కూతుర్ల కోసం అల్లాడిపోతున్నావా? కొడుకుల కోసం అల్లాడిపోతున్నావా? పాపము చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలోకి పిల్లలు వెళ్ళిపోవటాన్ని బట్టి నేను పెంచిన పెంపకం ఏంటి? ఈరోజు వీళ్ళు బ్రతుకుతున్న బ్రతికేంటి? నేను నేర్పిన నీతి విలువలేంటి? ఈరోజు వీళ్ళు జీవిస్తున్న జీవితం ఏంటి? అయ్యో, ఇన్ని సంవత్సరాల ప్రార్థన ఏమైపోయింది? ఇన్ని సంవత్సరాల దైవ సేవకుల ఉపవాసాలు ఏమైపోయాయి? నా కుటుంబం కొరకు అనేక మంది భక్తులు చేసిన ప్రార్థనలన్నీ ఏమైపోయాయి? పాపం చేత, అపరాధం చేత నా పిల్లలు చచ్చిన స్థితిలోకి వెళ్ళారు. ఆ రోజు యాకోబు చనిపోయాడని ఏడ్చారు. ఈరోజు నీ పిల్లల కోసం, పిల్లలు బ్రతికుండగానే పాపంలో చచ్చిన స్థితిలో ఉండటం చూసి ఏడుస్తున్నావా? విచిత్రం. 22 సంవత్సరాల పాటు యోసేపు చనిపోయాడు. ఇదే యాకోబు ఒక ఆలోచన. యోసేపు గుర్తొచ్చినప్పుడల్లా పుట్టెడు దుఃఖం. ఎందుకు? పేగుబంధం కదా. ఏడవకూడదు, దుఃఖపడకూడదు అని అనుకున్న తన ప్రాణానికి ప్రాణమైన ప్రియకుమారుడు కదా. గుర్తొచ్చినప్పుడల్లా అంగలార్చేవాడు. యోసేపా, మృతుల లోకంలో నేను చూస్తా, మృతుల లోకంలో నేను కలుసుకుంటా, నేను చస్తే బాగుండు, నా యోసేపుని చూస్తా అని అనుకుంటూ ఉండేవాడు. దేవుడు కూడా ఎంత విచిత్రమైన వాడో తెలుసా? 22 సంవత్సరాల పాటు యోసేపు బ్రతికున్నాడన్న వార్త యాకోబుకి చెప్పలా. ఎంత విచిత్రమో చూడండి. 22 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశంలో నుంచి ఎడ్ల బండ్లు, రథాలు, గుర్రాలు, విస్తారమైన సామాగ్రి యాకోబు దగ్గరకు వస్తే యాకోబు నిశ్చేష్టుడై చూస్తున్నాడు. ఏంటి ఇదంతా? నాన్నా, నీ ముద్దుల కుమారుడున్నాడే, నీ ప్రాణంతో పెనవేయబడిన కుమారుడున్నాడే, ఆ కుమారుడు పంపించిన కానుక నాన్న ఇది.
ఆ కొడుకు పంపించిన కానుక నాన్న ఇది. ఏ కొడుకయ్యా? అదే నీ యోసేపు ఉన్నాడే, యోసేపు కానుక పంపించడం ఏంటయ్యా? వాడెప్పుడో 22 సంవత్సరాల క్రితం చనిపోయాడు కదా. యోసేపు చావలా, సజీవుడై ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేసి రాజుగా మార్చబడ్డాడు. ఆ రాజు ఈ కానుకలన్నీ నీకు పంపించాడు అని అంటంతో నమ్మలేక నిశ్చేష్టుడై ఆశ్చర్యచకితుడై చూస్తూ ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, ఒకరోజు వస్తుంది, నువ్వు నమ్మలేనంత దీవెన, నీవు నమ్మలేనంత అద్భుతం, నీవు నమ్మలేనంత మహత్కార్యం నీ పిల్లల జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. ఏ కొడుకు కోసం యోసేపు అంగలార్చాడో అదే కొడుకు విషయమై ఇప్పుడు యోసేపు అదే కొడుకు విషయమై యాకోబు నాట్యమాడటం ప్రారంభిస్తున్నాడు. ఏ కూతురు కోసం ఏడుస్తున్నావో, ఏ భర్త కోసం ఏడుస్తున్నావో, ఏ భార్య కోసం ఏడుస్తున్నావో, ఏ కొడుకు కోసం పిచ్చోడి ఏడ్చినట్టు ఏడుస్తున్నావో, ఎవరు ఆర్పలేనంత పెళ్ళుబికే దుఃఖంతో ఏ విషయం నిమిత్తం ఏడుస్తున్నావో ఒకరోజు వస్తుంది. తమ్ముడా, నా తల్లి, నా తల్లి, నా తల్లి, ఏ విషయమై ఏడుస్తున్నావో అదే విషయమై నువ్వు నాట్యమాడే దినాలు నీ దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నయ్య బాగానే ఉంది, యోసేపు ఐగుప్తు దేశంలో బ్రతికే ఉన్నాడు అన్న వార్త యాకోబు కొంచెం దేవుడు క్లూ గనక ఇచ్చుంటే ఈ 22 సంవత్సరాలు యాకోబు ఏడ్చేవాడు కాదు కదా, అనవసరంగా దేవుడు యాకోబుని ఏడిపించాడు కదా అని అంటారా? యోసేపు ఐగుప్తు దేశంలో బ్రతికే ఉన్నాడు అని గనక యాకోబుకు తెలిసింటే ఏం చేసేవాడు యాకోబు చెప్పండి? ఎద్దుల బండి కట్టుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళి గల్లీ గల్లీ తిరిగి, నా యోసేపా నువ్వెక్కడరా, నా యోసేపా నువ్వెక్కడరా, నాయనా ఇదిగో మా అబ్బాయి ఫోటో మీరు ఎక్కడన్నా చూసారా, ఇదిగో మా అబ్బాయి ఫోటో మీ ప్రాంతాల్లో ఏమన్నా ఎప్పుడైనా ఈ వీధికి వచ్చాడా అని గల్లీ గల్లీకి తిరిగి ఎక్కడున్న కొడుకును పట్టుకొని తన దేశానికి తీసుకొచ్చేవాడు. నేనంట తన దేశానికి తీసుకొచ్చుకుంటే అసలు బైబిల్ థ్రిల్లింగ్, దేవుని గొప్పతనమే ఉంది. దేవుని ప్రణాళిక యోసేపు పట్ల యాకోబు కుటుంబానికి మాత్రమే దీవెన కారణంగా ఉండాలని కాదు. యోసేపు పట్ల దేవుని కొన్న ప్రణాళిక కేవలం యాకోబు కుటుంబానికే దీవెన కారణంగా ఉండాలని కాదు, దేశాలకు యోసేపు దీవెన కారణంగా ఉండాలి. ఇది దేవుని గొప్ప ప్రణాళిక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాకోబు కొడుకు పంపించిన రథాలతో గుర్రాలతో ఐగుప్తు దేశానికి వచ్చాడు. నేనంట యోసేపును అలా చూడటంతో అంతరంగం నాట్యమాడి ఉంటుంది, అంతరంగం గంతులు వేసి ఉంటుంది, అంతరంగం నటనమాడటం ప్రారంభించి ఉంటుంది, అంతరంగం పొంగి పొర్లే నోటి మాటలతో చెప్పసఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందంతో నాట్యమాడి ఉంటాడు యాకోబు. ఏ కొడుకును చూసి అంగలార్చాడో అదే కొడుకును చూసి నాట్యమాడుతున్నాడు. ఏ వీధుల్లో అంగలార్చాడో అదే వీధిలో నాట్యమాడాడు దావీదు. ఏ విషయమై తల్లి చెల్లి నువ్వు అంగలారుస్తున్నావో, ఏ విషయమై నువ్వు అంగలారుస్తున్నావో అదే విషయమై నాట్యమాడే దినాలు దేవుడిస్తాడు. కొన్ని రోజుల నుండి కృంగిన హృదయంతో బ్రతుకుతున్నావు కదా, సర్వం కోల్పోయినట్లుగా నిస్సత్తుతో బ్రతుకుతున్నావు కదూ, జవశ్చవంలాగా మిగిలిపోయావు కదూ, పేరుకు బ్రతుకున్నావే కానీ అంతరంగం అంతా శూన్యంగా కనపడుతుంది కదూ. నీ శూన్యాన్ని సమృద్ధితో నింపే దినాలు రాబోతున్నాయి. నీ శూన్యాన్ని సమృద్ధితో నింపే దినాలు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. భయపడకో. అయితే ఒకటి, మన అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చున్నట్లుగా మనకు కలిగిన బాధను
మనకు కలిగిన వేదనను బట్టి ఎక్కడో ఏడవటం కాదు. ఆ అంగలార్పు ఏదో దేవుని పాదాల చేత అంగలార్చవచ్చు కదా. దేవుని పాదాల దగ్గర మోకరించి ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదపీఠం దగ్గర అంగలార్చవచ్చు కదా. అందుకని అంటాడు, రోదన చేసే స్త్రీలను కనుగొనండి, ప్రలాపించే స్త్రీలను కనుగొనండి, అంగలార్పు విద్య ఒకరికొకరు నేర్పుకొనండి అంటాడు. ఓ మాట, అసలు దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు ఎలా అంగలారుస్తూ ప్రార్థించాలి? బైబిల్లో ఒక చోట రాసి ఉంటుంది. రెఫరెన్స్ ఎరిగిన వాళ్ళు మీరు కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీ మెదడుకు కూడా కాస్త మేత పెడదామని ఆ రెఫరెన్స్ నా మైండ్లో ఉంది, కానీ మీ మెదడుకు మేత పెడదామని. విన్నారా? రాసుంటుంది, పెనిమిటిని కోల్పోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్లు అంగలార్చు అంటాడు. అమ్మా, దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు యవ్వన కాలములో ఒక యవ్వనమ్మాయి యవ్వన వయసులో పెనిమిటి కోల్పోతే ఆ ఆడబిడ్డ గుండె కోత ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ ఆడబిడ్డ ప్రలాపం ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. ఆ యవ్వన బిడ్డ పెనిమిటిని కోల్పోయినందుకు అంగలారుస్తుంది. పెనిమిటిని కోల్పోయిన యవ్వనురాలు ఎలా అంగలారుస్తుందో దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు అలా అంగలారుస్తూ ప్రార్థించు. ఎక్కిలి కక్కుతూ ఏడు. ఎవరు ఆర్పలేనంత పెళ్ళుబుకే దుఃఖంతో దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఎలా ప్రార్థించాలి? పెనిమిటిని కోల్పోయిన యవ్వనురాలు ఎలా ఏడుస్తుందో అది నాకు బాగా జ్ఞాపకం, నాకు బాగా తెలుసు. నేను 10వ తరగతి చదివే రోజులు, అప్పటికి నా వయసు 16-17 సంవత్సరాలు. నాకు అక్క ఒక ఆవిడ ఉంది, నాకంటే పెద్ద ఆవిడ, నాకంటే 3 సంవత్సరాలు. 20 సంవత్సరాల లోపు అక్కకి. 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన భర్త చనిపోయాడు. మేముంటున్న స్వస్థలం నుండి మా అక్కగారు ఉంటున్న మా బావగారు అక్కగారి ఇంటికి మేము వెళ్ళాం. ఒకవైపు అక్క భర్త చనిపోయాడు అనేది గుండె కోత అయితే, అక్కని ఎట్లా చూడాలి? ఇప్పుడు అక్కను ఏ పొజిషన్లో చూస్తాం? ఇంకో బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? తన భర్త చనిపోయే నాటికి ఆ తల్లి గర్భవతి. అక్కని ఎట్లా చూడాలి? భర్త చనిపోయిన ఆ దుఃఖంలో అసలు అక్క ఎంత పిచ్చిగా ఏడుస్తూ ఉంటుందో కదా. అక్కని ఎట్లా ఓదార్చాలి? ఆ చిన్న వయసులో పుట్టెడు దుఃఖంతో వెళ్ళా. అక్కను చూస్తే పెనిమిటిని కోల్పోయిన యవ్వనురాలు ఎలా ఉంటుందో ఎప్పటికీ ఆ దృశ్యం నా కళ్ళ ముందు మెదిలాడుతుంది. జుట్టంతా విరబోసుకొని నేల కొట్టుకుంటూ తల తీసుకెళ్ళి నేలకు బాదుకుంటూ, ఆ తల్లి ప్రలాపం ఇంత అంతా కాదు. ఒంటి మీద బట్ట తొలగిపోతుందా లేదా ఏమీ లేక ఇటు అటు నేల మీద నొటిలాడుతూ, నాకు దిక్కెవరు? పుట్టిన కూతురుకు దిక్కెవరు? నా గర్భంలో ఉన్న నా బిడ్డకు దిక్కెవరు? ఎవరి దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలుస్తారు? ఆ తల్లి ఏడ్పు. ఇది జరిగి సుమారుగా 35 సంవత్సరాలు అవుతుంది. ఇంచుమించు 32, 33, 34 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటికీ ఆ భయంకరమైన దృశ్యం కళ్ళ ముందు అలా మెదిలాడుతుంది. అమ్మా, దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు పెనిమిటిని కోల్పోయిన యవ్వనురాలు ఎలా ఏడుస్తుందో అలా ఏడుస్తూ ప్రార్థన చేయమ్మా. అలా ఏడుస్తూ ప్రార్థన చేయయ్యా. యేసయ్యా, నువ్వు తప్పితే నాకు దిక్కు ఎవరున్నారు చెప్పయ్యా. నా బాధ ఎవరికి చెప్పుకునేదయ్యా? నా గుండె కోత ఎవరికి చెప్పుకునే? నా ఆవేదన ఎవరికి చెప్పుకునేది? నీకే కదా. నువ్వు ఉన్నావనే ఒక్క ధైర్యంతో కదయ్యా నేను బ్రతుకుతుంది. నన్ను విడిచిపెట్టకేసయ్యా, నన్ను అనాథం చేయకేసయ్యా. నా దిక్కు దేశ నీవే కదా. ఆయన కాళ్ళు పట్టుకునేడు. అలా నువ్వు అంగలారుస్తూ వెళ్ళిపో. ఒకరోజు వస్తుంది,
యెహోవా నా పట్ల గొప్ప కార్యాలు చేశాడని నువ్వు గంతులు వేసే దినాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ విషయమై వింతైన కార్యాలు దేవుడు జరిగించాడని నాట్యమాడే దినాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు అంగలార్చేవే, రేపు స్తుతించబోతున్నావు. ఏమైనానండి? ఈరోజు అంగలార్చేవే, రేపు స్తుతించబోతున్నావు అంటాడు. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చావు. ఏ విషయమై అంగలారుస్తున్నావో చెల్లి, తమ్ముడు, అక్క, నాన్న, అమ్మా, ఒకరోజు రాబోతుంది, నువ్వు నాట్యమాడబోతున్నావు. నాట్యమాడే దినాలు దేవుడు నీకు ఇస్తాడు. ఆ నాట్యమాడే దినాలు ఇచ్చిన తర్వాత ప్రతి దినం, అయ్యా ఎంత మేలు చేసావు, నిన్ను స్తుతించకుండా నేను ఎలా మౌనంగా ఉండగలనయ్యా అని ప్రతి క్షణం నీకు స్తోత్రమయ్యా, నీకు స్తుతి అయ్యా. ఈరోజు అంగలార్చేవే, ఈనాటి అంగలార్పు రేపుడు స్తుతి స్తోత్రాలకు కారణంగా నా దేవుడు మారుస్తాడు. ఈ ప్రవచనపు వాక్కు నీ కుటుంబంలో, నీ పిల్లల కుటుంబాల్లో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘంలో నెరవేర్చబడినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మా అంగలార్పు నాట్యంగా మార్చే దేవుడో, అవును నాయన, ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, పిల్లల వివాహం కాలేదని, పిల్లలు దారి తప్పిపోయారని, ప్రయోజకులు కాలేదని, అనారోగ్య సమస్య వెంటాడుతుందని, చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాలేదని, పిల్లలు భక్తిహీనంగా బ్రతుకుతున్నారని, ఇత్యాది రకరకాల కారణాల నిమిత్తమై ఏ తల్లి అంగలారుస్తుందో, ఏ తండ్రి అంగలారుస్తున్నాడో, ఏ ఇంటిలో అంగలార్పు ధ్వని వినబడుతుందో, ఆ బిడ్డలు నాట్యమాడే దినాలు దయచేయ్యా. ఈ ప్రవచనపు వాక్కు నెరవేర్చయ్యా. ఏం చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు ఇదే కదయ్యా మీరు గుర్తుకు తెచ్చింది. అయ్యా, మీరు చెప్పిన ఈ మీ మాట నీ పిల్లల జీవితాల్లో నెరవేర్చయ్యా, నెరవేర్చయ్యా. కొన్ని దినాలు బట్టి కృంగిని స్థితిలో ఏ బిడ్డలు బ్రతుకుతూ, అయ్యా, ఏ బిడ్డలు బ్రతుకుతున్నారు, వారి కన్నీళ్లు తుడువయ్యా, వారి అంగలార్పు నాట్యంగా మార్చయ్యా. నువ్వు మార్చినందుకు స్తోత్రం, నీవు అద్భుతం చేసినందుకు స్తోత్రం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు నందిగామలో మీటింగ్ ఉంది. ఈరోజు రేపు 26వ తారీఖు రాత్రి, 27వ తారీఖు రాత్రి కుటుంబాలుగా కూడి రండి. గొప్ప ఉజ్జీవ జ్వాల ఆ పట్టణంలో కన్నులారా మనం చూచుదుం గాక. థ్యాంక్ యూ.